విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం గాలికి వదిలేసింది. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయనీయకుండా అడ్డుకుంటామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తీరా గెలిచి అధికారం చేపట్టిన తర్వాత విశాఖ ఉక్కు విషయమే చంద్రబాబు మాట్లాడడం మానేశారు. గత 9 నెలలుగా పూర్తి స్థాయి సీఎండీ లేకపోయినా, డైరెక్టర్ని నియమించకపోయినా కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కనీసం మాట్లాడడం లేదు. దాదాపు 5 నెలల క్రితం కేంద్రం 11,444 కోట్ల రూపాయల సహాయం అందించింది. పీఎఫ్, జీఎస్టీ వంటి బకాయిలను వసూలు చేసుకోవడం కోసం, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వాళ్లకి ఫైనల్ సెటిల్మెంట్ చేయడం కోసం మాత్రం ఈ సహాయం వల్ల వచ్చిన సొమ్మును వినియోగించారు. కేంద్రం ఈ సొమ్మును అందుకోసమే ఇచ్చింది. ఉక్కు ఉత్పత్తులకు అవసరమైన ముడి సరుకుల కొనుగోలుకు ఏమాత్రం ఈ సొమ్మును వినియోగించడానికి వీలు లేకుండా పోయింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయబోము అంటూనే మరోపక్క కేంద్రం ప్రైవేట్ దిశగా దూసుకుపోతోంది. ఆర్ఎంహెచ్ఎస్ సెంటర్ ప్లాంట్లను ఇప్పటికే మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ పరం చేసేసింది. దాదాపు 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించింది. స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో దాదాపు 1,500 మందిని ఇంటికి పంపించేసింది. అయినా రాష్ట్రంలోని కూటమి పెద్దలు ఈ చర్యల్ని వ్యతిరేకిస్తూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. సరికదా, ప్రైవేట్ పరం కానివ్వం అంటూ ఇప్పటికీ ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. ప్రజలను నిలువునా మోసం చేసే ఈ చర్యను ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. మరోపక్క సరైన యాజమాన్యం లేక విశాఖ ఉక్కు రోజు రోజుకు నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. సింటర్ ప్లాంట్లో ముడిసరుకు కొరత వల్ల అధిక ధరకు కొనుగోలు చేసిన పిల్లెట్స్తోనే ఫర్నేసులు నడుస్తున్నాయి. దీంతో ఉత్పత్తి ధరలు పెరిగిపోవడంతో జూన్ నెలలో విశాఖ ఉక్కు నష్టాలను చవిచూసింది. అదేవిధంగా మార్కెట్ ధర కన్నా ఎక్కువ ధరకే కోకును కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్లాంట్పై మరింత భారాన్ని మోపుతోంది. మరోపక్క భారీ వర్షాల కారణంగా మార్కెట్లో అమ్మకాలు సన్నగిల్లాయి. ఇదే సమయంలో ఉత్పత్తి ధర పెరగడంతో విశాఖ ఉక్కుకు నష్టాలు అనివార్యమైపోయాయి. ఇలాంటి సమయంలో సమర్థవంతమైన యాజమాన్యం ఉండి ఉంటే సరైన ప్రణాళికను రూపొందించి ఉండేది. వారానికి 3 గంటలు కూడా విశాఖ ఉక్కులో గడపని ఇన్ఛార్జ్ సీఎండీ సక్సేనాతో ప్లాంట్ను నడిపిస్తున్నారు. విశాఖ ఉక్కులో సక్సేనా అని పేరున్న సీఎండీ వల్ల ఎటువంటి ప్రగతి కనిపించడం లేదు. సరికదా, ప్లాంట్ అధోగతిలోకి దిగబడిపోతోంది. సక్సేనా గత 9 ఏళ్ల పరిపాలనలో విశాఖ ఉక్కు భారీగా నష్టపోయింది. కాంట్రాక్టు కార్మికుల్లో అలజడి మొదలైంది. ఉద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోయారు. నిర్వాసితులు తమ కాంట్రాక్టు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఇదంతా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేదానిలో భాగమే. అయినా కూటమి పెద్దలు కదలడం లేదు. విశాఖ ఉక్కును కాపాడే దిశగా అడుగులు వేయడం లేదు. విశాఖ ఉక్కులోని 100% పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ఇప్పటి వరకు ఉపసంహరించుకోలేదు. ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కూటమి పెద్దలు కనీసం డిమాండ్ కూడా చేయలేదు. దీనివల్ల ప్రైవేటు కత్తి ఇంకా ఉక్కు మెడ మీదనే ఉంది. అయినా కూటమి పెద్దలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి భజన చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతూనే ఉన్నారు.